తిరుమలకి వచ్చినాము. తిరుమలకి వచ్చినాము వచ్చేసినామా తిరుమలకి. శ్రీవారి దర్శనంతో పాటు వరాహస్వామి దర్శనం కూడా జరిగినట్లుంది అనమాట. మాకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర మేము రిటర్న్ అవుతుంటే దర్శనం అయిపోయిన తర్వాత సో వరాహం ఒకటి కనిపించింది మాకు. ఎంత ఆరాంగా వెళ్తుంది చూసారా జనాల మధ్యలో నుంచి. అలవాటు అయిపోయినట్టుంది ఈ వరాహాలకు అన్నిటికీ జనాల మధ్యలో ఇమిడుకోవడం. సో ఈ స్టార్ట్ కూడా మీకు పెట్టినట్లున్నాను, చాలా మంది కామెంట్ చేశారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆకలి రాజ్యం ఆకలి అవుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి హోటల్కి అయితే వెళ్ళాను. అక్కడ మీరు ఇది కూడా షార్ట్లో చూసింటారు. ఫుడ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఈ రెస్టారెంట్లో. మేమైతే ఈ 11:30 టైంలో ఏం తినాలి అని ఆలోచించేటప్పుడు సో మంచి ఫ్లేవర్గా ఆనియన్ దోశ ఒకటి బాగా కలర్ఫుల్గా అనిపించింది అనమాట నాకు. ఆనియన్ దోశ ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకోటి గోబీ నూడిల్స్ కూడా ఆర్డర్ చేశాను. కానీ గోబీ నూడిల్స్ చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళు స్పైసీ అండ్ సాల్ట్ తక్కువ వేస్తారు. సో 2 యాడ్ చేసి రొంత స్పైసీగా చేయ బాబు అని చెప్పినాను. మాస్టరు చాలా అద్భుతంగా అయితే చేసినాడు, కలర్ఫుల్ చేసినాడు, వెజిటబుల్స్ కూడా ఎక్కువ పెట్టాడు అనమాట. నేనైతే టేస్ట్ చూస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం అదరహో. అసలు నూడిల్స్ మామూలు టేస్ట్ లేవండి. సో మీరు షార్ట్లో కూడా చూసింటారు ఈ వీడియోని. ఇలా అనమాట మేము ఇక్కడ తింటున్నామా, వెనకాల ఆమె చూడండి ఎలా చూస్తుందో. అంతే ఇంకా, అంటే కింద కూర్చొని తినాలి కాబట్టేసి ఏం చేయలేము దానికి. మనం అక్కడికి వెళ్ళేసి ఏదైనా అన్నామంటే వాళ్ళు రివర్స్ అవుతారు అనమాట మన మీదకి. సో దోశ కూడా టేస్ట్ చేశాను, దోశ కూడా చాలా బాగుంది. సూపర్ దోశ అండ్ నూడిల్స్. ఇది మా రూమ్ అనమాట. సో 1000 రూపీస్ రూమ్ అండి. ఫస్ట్ అంటే ఒక 5 years బ్యాక్ మేము ఇక్కడికి వెళ్ళామన్నమాట. అదేంటి వకులాదేవి గెస్ట్ హౌస్ అండి, రూమ్ నెంబర్ 112 అనమాట మనకు ఇచ్చిన రూము. ఇది ఇప్పుడు 1000 రూపీస్. చూడండి ఆ కింగ్ సైజ్ బెడ్ వచ్చింది, ఒకటి దీవాన్ టైప్ బెడ్ ఒకటి ఇచ్చారు, 2 సోఫాలు ఇచ్చారు. సో బాగుంది రూమ్ అయితే. 1000 రూపీస్ వ్యాలిడే, బట్ నాన్ ఏసీ అనమాట. ఈ క్లైమేట్లో ఏసీ అవసరం లేదు. కానీ తిరుమల కూడా చాలా కమర్షియల్ అయిపోయింది కదా. మేమైతే అప్పుడు ఇదే రూము 500 రూపీస్కి మేము అప్పుడు బుక్ చేసుకునే వాళ్ళము. 500,000 రూపీస్ రూమ్స్లో. ఇప్పుడు ఏంటంటే ఇది 1000 రూపీస్ చేసేస్తారు. ఏసీ రూమ్స్ అన్ని 2000, 5000, అప్ టు 10,000, 15,000 పెద్ద హోటల్లో వచ్చేసినాయి ఇప్పుడు తిరుమలలో. ఇది వాష్రూమ్ ఏరియా అనమాట. సో అక్కడ మన మిర్రర్ ప్లస్ బ్రష్ చేసేదానికి ఈ ఏరియా ఇచ్చారు. బాగుంది. అయితే 1000 రూపీస్ పోయినా కూడా కంఫర్టబుల్గా, ప్లస్ ఏంటంటే లిఫ్ట్ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాడీ కూతురికి లిఫ్ట్ ఉండాలి. సో లిఫ్ట్ కోసము పెట్టాల్సి వచ్చింది. నాకు ఒకటి తెలియక అడుగుతాను, బాత్రూంలో 2 పార్టీస్ ఎందుకు పెట్టారంటారు? ఇద్దరు ఒకేసారి పోరు కదా బాత్రూమ్కి? ఏమో చిన్న డౌట్ అంతే. గీజర్ ఒకటి ఉంది. సో ఫుల్ వాటర్ అయితే హాట్ వాటర్కి పాసిబుల్ ఉంది. ఇది కింగ్ సైజ్ బెడ్. చూడండి డాడీ కూతురు ఏం చెప్తుందో. లేచింది, నిద్ర లేచింది, ఇంకా చూస్తూ ఉంది ఏం చేస్తుంది మా డాడీ వీడియో తీస్తున్నాను. 2 ఫ్యాన్లు ఉన్నాయి, 2 సోఫాలు. అందరూ అలసిపోయినారండి, దర్శనం అయిపోయింది కదా, నైట్ లేట్ అయిపోయింది, అంతా అలసిపోయినాము. ఇదొక పెద్ద మిర్రర్. నేను కనిపించినాను మీకు. లడ్డు, తిరుమల వారి లడ్డు, శ్రీవారి లడ్డు దండం పెట్టుకోండి. మీకు టేస్ట్ చేయలేకపోయినా దండం పెట్టుకోండి. అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే వాటర్ క్యాన్ తెచ్చుకున్నామండి. మళ్ళీ వాటర్ చేంజ్ అయితే కోల్డ్లు కాఫ్లు అన్నీ వస్తాయని చెప్పి వాటర్ క్యాన్ అయితే తీసుకొని వచ్చుకున్నాము. 2 సోఫాల్లో మంచిగా ఆరాం అవుతారు అందరూ. చూడండి డాడీ కూతుర్ని చూడండి ఏం చేస్తుంది మా డాడీ అని అలాగే చూస్తుంది. సో కింగ్ సైజ్ బెడ్. ఆ టీపాయ్ కూడా ఇచ్చారు చూడండి. టీపాయ్ కూడా మనము అక్కడ కూర్చొని తినచ్చు అనమాట. వాటర్ క్యాన్లు, వాటర్ బాటిల్లు అన్నీ మేము ఇళ్ళ కాడ నుంచి తెచ్చుకున్నాము. 2 ఫ్యాన్స్. సో ఇది 1000 రూపీస్ రూమ్ అండి. 1000 రూపీస్ రూము, బట్ వర్తియా. ఎందుకంటే మనం ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా ఇది వచ్చి ఇది పార్కింగ్ అనమాట. సో మన బండి అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ పక్క చూసినట్లయితే కన్నా డైరెక్ట్గా రోడ్లోకి ఉంది యాక్సెస్. అంటే వీల్ చైర్ డైరెక్ట్గా మెయిన్ రోడ్లోకి యాక్సెస్ ఉంది. వకులాదేవి గెస్ట్ హౌస్. ఒకసారి చూసుకోండి రూమ్ మొత్తం ఎలా ఉందో. ఒక కింగ్ సైజ్ బెడ్, 2 సోఫాలు, ఒక దీవాన్ కాటు. ఆరాంగా 10 మంది పడుకోవచ్చు కింద, అట్లా ఇట్లా పడుకున్నా కూడా. సో మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము ఇంటికి. బయటికి వచ్చినప్పుడు నామాలు పెట్టాయని ఒక ఆయన పాపను చూసి నామాలు పెడతానని చెప్పి ఫ్రీగా నామాలు పెట్టాడు అనమాట. సో పాపకిటు నామాలు పెట్టారు కదా అని నేను బాబుకు కూడా పెట్టించేసినాను. బాబుకైతే డబ్బులు తీసుకున్నాడు, పాపకైతే డబ్బులు తీసుకోలేదన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మంచి వాళ్ళు. బాగుంది కదా పాప నామాలు పెట్టినప్పుడు, చాలా బాగుంది. అన్నప్రసాదం దగ్గర
ఫస్ట్ సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఒకలాదేవి గెస్ట్ హౌస్. కానీ మీకు డైరెక్ట్గా రూమ్ ఇవ్వరు. ఇది 500,000 రూపీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ మనం లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చొని మనం 1500 రూమ్ అలాట్ చేయమంటే కన్నా వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారనమాట. సో ఆ నెంబర్ మనకు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ బట్టి మనం ఎక్కడ ఇస్తారో 1000 రూపీస్లన్నీ తీసుకెళ్ళి అక్కడ కీస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. ఈసారి నెక్స్ట్ టైము ఆ ప్రాసెస్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, క్యూ లైన్లో ఎలా నిలబడుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ కీస్ ఎలా ఎక్కడ తీసుకోవాలి అనేది నేను తర్వాత మీకు చూపిస్తాను. సో నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా నాకైతే ఈ దుప్పు అయితే పలకరిస్తుంది రిటర్న్లో. అదేంటో నాకు ఈ దుప్పికి ఒక సంబంధం ఉన్నట్టుంది, అవినాభావ సంబంధం. పూర్వకాలంలో ఇది ఏమన్నా నా వాహనం అయి ఉంటుందంటారా? అందరికీ వాహనాలు ఉంటాయంట కదా అప్పట్లో, దేవుళ్ళకి అందరికీ వాహనాలు ఉంటాయంట. ఇదేమన్నా నా వాహనం అంటారా? పోయిన జన్మలో నేనేమన్నా దేవుణ్ణా ఏమో. ఎప్పుడు తిరుమల నుంచి నేను రిటర్న్ అయినా కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఇవి. అన్ఫార్చునేట్ ఈరోజు ఏంటంటే నేను రిటర్న్లో ఫ్రూట్స్ ఏం తేలేదు, ఎందుకంటే ఒకరోజు దర్శనమే అనుకున్నాం కదా. సో నేనేం ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళలేదు. బట్ ఏంటంటే శ్రీవారి ప్రసాదం ఉంది కదా, సరే అని శ్రీవారి ప్రసాదాన్ని పెట్టచ్చో లేదో తెలియదు. మొత్తానికి నాకైతే ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఈ శ్రీవారి ప్రసాదము ఫస్ట్ దుప్పికే పెట్టాను అనమాట. ఫస్ట్ ఒకటి పెట్టినాను, తింటాదా లేదా అనుకున్నా. ఒక లడ్డు తినేసింది, సరేలే అని చెప్పేసి ఇంకా చూస్తుంది. మళ్ళీ ఇంకా ఆకలేస్తున్నట్టుంది. పక్కన వాళ్ళు వచ్చారనమాట, వేరే వెహికల్స్ వాళ్ళు కూడా నన్ను చూసి ఆపారు. ఆపితే నేను వాళ్ళని అడిగినాను, మీరు కూడా లడ్డు ఉంటే ఇవ్వండి పెడతానని చెప్పాను. ఎవరు ఇవ్వలేదు లడ్డు మొత్తానికి. మళ్ళీ నేనే ఇంకో లడ్డు తీసుకుని రాపో అని చెప్పేసి బాబుకి చెప్తే వాడు వచ్చి ఇంకో లడ్డు తీసుకుని వచ్చాడు. నేను ఇంకా ఆ లడ్డు కూడా పెడదాంలే, 2 లడ్డులు పెడదాం తింటుందని చెప్పేసి 2 లడ్డులు అయితే పెట్టినాను. చూడండి, ఎప్పుడు నేను తిరుమల నుంచి రిటర్న్ అయినప్పుడు ఖచ్చితంగా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ దుప్పులు. యాక్చువల్గా 2 వస్తాయి, ఈసారి ఏందో ఒకటే వచ్చింది. వాళ్ళ ఆయన రాలేదేమో. ఇదైతే లేడీ దుప్పు ఉన్నట్టుంది. దీనికి కొమ్ములు లేవు కదా, కొమ్ములు ఉంటే మగ దుప్పు అనుకుంటా. ఇంకో లడ్డు కూడా పెట్టేసినాను. సో 2 లడ్డులు తిని నన్ను ఆశీర్వదించు వాహనమా అనుకుంటే. చూడండి మీరు కూడా ఎంత బాగా తింటుందో. కానీ దాని దగ్గరికి ఎవరైతే పోలేదు. నాకు వాటిని చూస్తేనే కొంచెం ఏదన్నా ఫుడ్ పెట్టాలా అనిపిస్తుంది అనమాట. నాకైతే భయం లేదు అవంటే. అదేమన్నా సింహమా అంటే నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు దుప్పిలు వచ్చినట్టువి పులులు రావా? ఇప్పుడు వాటిని వేటాడేది పులులేగా, వాటి కోసం పులులు వచ్చే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు నాకు మొత్తానికి. చూడండి బాగానే తినిపిస్తున్నాను కదా. మీరు కూడా ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళినప్పుడు అటు ఇటు చూస్తూ ఉండండి. రిటర్న్ అయ్యేటప్పుడు దగ్గర మనకు ఫారెస్ట్ పక్కనే ఉంటుంది అనమాట. సో మీరు అటు ఇటు చూస్తూ ఉంటే మీకు కూడా ఎదురవ్వచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు కూడా అదృష్టం ఉంటే మీకు కూడా ఎదురవ్వచ్చు. అటు ఇటు చూస్తారండి, ఒకసారి ఏమవుతుంది ఉంటే పలకరిస్తారు కదా మీరు కూడా. నేనైతే వాటితో బాగా ఆడుకుంటానండి. చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. ఐ లవ్ దెమ్. ఇంకా తిరుమలలోని 7 కొండల్లో గరుడ రాక్, గరుడ క్లిఫ్ ఒక కొండ అనమాట. మీరందరూ దర్శించుకోండి. ఎంత బాగా న్యాచురల్గా ఫామ్ అయిందో చూడండి. సో ఇది అండి. నేను ఈరోజు అయితే టెంపుల్ని అది చూపించలేదు, ఎందుకంటే లాస్ట్ టైం టెంపుల్ వీడియోస్లో అన్నీ చూపించాను కాబట్టి. సో ఇప్పుడు మా రూము, నేను మీట్ అయినటువంటి జీవాలను ప్లస్ గరుడ కొండను చూపించాను. చూడండి, దర్శించుకోండి కొండను కూడా. ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి డాడీ కూతురు ఛానల్.